అనకాపల్లిలో సైబర్ క్రైమ్ డెన్ పై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ల ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు ఈ దాడులు చేశారు. అర్ధరాత్రి నుంచి ఆపరేషన్ కొనసాగుతోంది. అనకాపల్లిలో సైబర్ క్రైమ్ డెన్ పై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ల ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు ఈ దాడులు చేశారు. అర్ధరాత్రి నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ అనకాపల్లి జిల్లాలో శివారు ప్రాంతాలలో అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకొని ఒక అనుమానిత ముఠ కార్యకలాపాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అర్ధరాత్రి నుంచి పోలీసులు అపార్ట్మెంట్ల పైన మెరుపు దాడులు చేశారు. అయితే అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా అక్కడ వచ్చి యువతులు పనిచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి ఈ డేటానంతటిని కూడా ఇతర ప్రాంతాలకు ఇతర వ్యక్తులకు పంపిస్తున్నట్లు పోలీసులు సమాచారం తెలుసు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత సమీప అపార్ట్మెంట్ లో ఉన్న యువకులు కూడా పరారైనట్టు వారి దృశ్యాలు కూడా ఏబిఎన్ మీకు అందిస్తుంది. అయితే ఈ యువకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని మీద వచ్చారు, ఎన్నాళ్ళ క్రితం వచ్చారు, అసలు ఏం చేస్తారనే దానిపైన డిఎస్పీ అదేవిధంగా ఎస్పీ ఈ యొక్క మొత్తం ఈ ఆపరేషన్ అంతటి కూడా ఏం చేస్తారనేది పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరందరూ కూడా ఈ యొక్క డేటాను సేకరించి సైబర్ క్రైమ్ దాడులకు పాల్పడుతున్నట్లు, అదేవిధంగా అమాయక ప్రజల నుంచి కూడా ఈ డేటాను సేకరించి ఇతర రాష్ట్రాలకు పంపించి వాటి నుంచి కూడా వీళ్ళు ఎటువంటి నేరాలు చేస్తారనే దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ దీనికి సంబంధించి 8 మంది యువకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమీప అపార్ట్మెంట్ లో ఇంకెవరైనా ఉన్నారా, యువకులు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి ఇది చేస్తున్నారు, ఈ ఆపరేషన్ అంతా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే విధంగా కూడా దీనిపైన దృష్టి సారించారు. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.